నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. వైసీపీ హయాంలో ఎదురైన అనేక అన్యాయాలు, మహిళలపై దాడులు, అసభ్య వ్యాఖ్యలు ప్రజల మదిలో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై వ్యక్తిగత దూషణలతో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా నీచంగా కామెంట్లు చేసిన ఘటనలు విస్తృతంగా కలకలం రేపాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో బ్లూ టీమ్ అనే పేరుతో అసభ్యకరమైన భాషను వినియోగించిన సందర్భాలు కూడా రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం అలా కాదు అని నిరూపించుకుంటున్నారు. స్వపక్షంలో ఏ తప్పు జరిగినా కూడా సహించను అన్న ధోరణితో ముందుకు వెళ్తున్నారు. తాజాగా టీడీపీకి చెందిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ఆదేశించడం ఆయన నైతికతకు నిదర్శనంగా నిలిచింది. పార్టీ కార్యకర్త అయినా సరే తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు సీఎం. ఇలాంటి తీరే చంద్రబాబును ఇతర నేతల కంటే భిన్నంగా నిలబెడుతుంది. క్షమాపణలు చెప్పినా సరే చేసిన తప్పుకు తగిన శిక్ష తప్పదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఇది చూసిన ప్రజలు దట్ ఈస్ చంద్రబాబు అని ప్రశంసిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఏ పార్టీకైనా మాయని మచ్చే అని తెలిపారు. ఈ విషయంలో టీడీపీ సైతం ఎవరికి మినహాయింపు ఇవ్వడం లేదు. వైసీపీ హయాంలో బూతులు మాట్లాడిన అనేక నేతలపై కేసులు నమోదవుతున్న వేళ తమ పార్టీ కార్యకర్తలపై కూడా అదే స్థాయిలో చర్యలు తీసుకోవడం చంద్రబాబు పొలిటికల్లో నైతికతకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటున్నారు అందరూ. మరి చంద్రబాబు నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు? కరెక్టే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి.